హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. నేను శ్రీశైలంలో ఉంటున్నా. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి నాకు. స్కూల్ ఎగ్గొట్టి మరీ తిరిగేవాళ్ళం. ఇప్పుడు అదే పిచ్చి మా పిల్లలకు వచ్చింది. వాళ్ళు ఎక్కడ స్కూల్ ఎగ్గొట్టి తిరుగుతారేమో అని నేనే నేర్పిస్తున్నాను. అప్పట్లో నేర్పించే వాళ్ళు మాకెవరు లేరు కాబట్టి ఏదో గల్లీ క్రికెట్ ఆడుకున్నాం, బాగానే మంచి పేరే ఉంది. అదే ఇలా స్పెషల్గా ఇలా ఫుట్ వర్క్, ఇది బ్యాటింగ్ ఎట్లా ఆడాలా, షాట్ ఎట్లా ఆడాలా ఇలా చెప్పేవాళ్ళు మాకు అప్పట్లో లేరు. సో నాకు తెలిసినంతలో, మేము ఆడిన దాంట్లో కొంతవరకు నాకు తెలిసినంత వరకు వాళ్ళకి నేర్పించాలని అనుకున్నాను. అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇట్లా నేను చెప్పే ప్రతి విషయం వాళ్ళతో మీతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాకపోతే నేను ఎక్స్పర్ట్ని కాదు క్రికెట్ కోచింగ్ ఈ టైంలో. నాకు తెలిసిన దాంట్లో చెప్తున్నాను కాబట్టి చిన్న చిన్న తప్పులు పెద్ద తప్పులు ఉన్నా మన్నించి మీ సలహాలు సూచనలు నాకు మెసేజ్ రూపంలో ఇస్తారని కోరుకుంటున్నాను. ఎలా బ్యాటింగ్ చేయాలో, ఎలా బౌలింగ్ చేయాలో మీరు చిన్న వీడియో క్లిప్ పెట్టినా మీరు చెప్పిందే ఫాలో చేస్తాను. సో తప్పుగా అనుకోకుండా మా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతే మా పెద్ద అబ్బాయి వెంకట్ రోషన్, హాయ్. చిన్న అబ్బాయి వెంకట్ నిశాంత్, హాయ్. వాళ్ళిద్దరికి ఉన్న పిచ్చిని, క్రికెట్ మీద ఉన్న పిచ్చిని నేను కొంచెం కోచింగ్ ఇచ్చి నేర్పించాలని ఆస్తి ఉన్నా. మాకు ఇక్కడ గ్రౌండ్ ఉంది కానీ అక్కడంతా పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతుంటారు, పిల్లలు ఆడనేరు. సో దానికోసం మేము చిన్న పార్క్, మా ఇంటి దగ్గర పార్క్ ఉంటే ఆ పార్కులోనే నేర్పించడం ప్రారంభించా. ఇది మా ఇక్కడ ఉన్న పార్కు. శ్రీశైలం వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ పార్కు. హాయ్ ఫ్రెండ్స్, బాల్ మామిడి చెట్లలో ఎగ్గొట్టాడు. సో దాన్ని ఎదగటానికి ఇటు వచ్చా. అది ఎక్కడ ఉందో ఏమో చూడాలి. ఇక్కడ ఈ చెట్లలోనే కొట్టాడు. అక్కడ నుండి అది ఉందో లేదో, వెళ్ళిపోయిందో. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పటి రోజులు బాగా గుర్తొస్తున్నాయి. చెట్లలోకి బాల్ కొట్టి బాల్ పోయింది, మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళం. ఒక టైంలో మేము ఆడేటప్పుడు ఆ గ్రౌండ్ పక్కనే బావి ఉండేది, పెద్ద బావి. ఆ బావిలోకి ఎన్నోసార్లు బాల్ పడింది. అయినప్పటికీ ఆ బావిలోకి దిగి బాల్ తీసుకొని మ్యాచ్లు ఆడుకునేంత పిచ్చి ఉండేది మాకు. ఇప్పుడు ఏది మరి బాల్ దొరకదో తెలియట్లేదు. ఎత్తుతున్నాం ఫ్రెండ్స్ బాల్ని, చెట్లలో బాగా ఎత్తుతున్నాం. మా వాడికి ఇంకో బాల్ దొరికింది. ఈ మధ్యకాలంలో ఒక 2-3 రోజుల నుంచి ఒక బాల్ పోతుంది, ఒక బాల్ దొరుకుతుంది. ఏందో లక్కీగా ఇందనక బ్లూ బాల్, ఇప్పుడు ఎల్లో బాల్. బాల్ చూస్తే కొంచెం హార్డ్గా ఉంది, అయినా పర్లేదు, ఆడిపిస్తా. ఓకే, థ్యాంక్ యూ గాడ్.